హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే పర్ఫెక్ట్ స్క్రంచీస్ ఎలా కుట్టాలో చెప్తాను. కంపల్సరీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా నేను ఒక క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ ఆల్రెడీ నాకు డ్రెస్ కుట్టగా మిగిలిపోయిన క్లాత్ అనమాట. అదేమో 22 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. పొడవు అయితే 22 ఇంచెస్ అనమాట. విడ్త్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకుని ముందు కట్ చేసుకున్నాను. క్లాత్ మీద కట్ చేసుకున్న తర్వాత 2 ఎడ్జెస్ కలిపి నేను ఇలా కుట్టి వేసానండి. మీకు చూపించినట్టుగా అలా కుట్టి వేసుకోండి, గట్టి కుట్టి వేసుకోండి. ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి గట్టి కుట్టేసుకుని మామూలుగా ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు అనేది అటు ఇటు ఎడ్జెస్ అనేవి ఇలా కంబైన్ అయిపోతాయి. ఇది పైన కనిపిస్తుంది కదండి, అది రాంగ్ సైడ్ అనమాట. లోపల మీకు ఉంది కదా కనిపిస్తుంది, అది రైట్ సైడ్ అలా పెట్టుకోండి. అది ఉల్టా సీదా అంటారు కదా, అలా పెట్టుకోవాలి. మధ్యలో క్లాత్ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీరు కింద క్లాత్ ఉంది కదండి, అది ఈ ఎడ్జ్ మీద పడినట్టు పెట్టుకుని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఒక గట్టి కుట్టు వేసుకోండి స్టార్టింగ్లో, ఎందుకంటే మళ్ళీ అది ఊడిపోకూడదు కదా మనకి. ముందు ఒక గట్టి కుట్టు వేసుకుని అక్కడ నుంచి మామూలుగా స్టిచ్ చేసుకుంటూ రండి. స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కింద సైడ్ అనేది ఒక క్లాత్ అనేది లోపల క్లాత్ డ్రాగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ క్లాత్ అనేది లోపలిది ఆ స్టిచ్చింగ్లో పడకుండా నెమ్మదిగా వేసుకుంటూ రండి. చూపించిన విధంగా డ్రాగ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అది లాగుతూ ఈ క్లాత్ పెట్టుకుని ఆ ఎడ్జెస్కే స్టిచ్ పడేటట్టు వేసుకోండి. మొత్తం ప్రాసెస్ అంతా ఇట్లాగే చేయాలండి. లాస్ట్లో వచ్చేటప్పటికి ఏమవుద్దంటే మళ్ళీ మనకి ఎడ్జ్ అయితే స్టార్టింగ్ ఎడ్జ్ అయితే ఎక్కడ పెట్టామో స్టిచ్ చేసామో అక్కడే ఒక అంగుళం వదిలి మళ్ళీ లాస్ట్ ఎడ్జ్కి స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఎలాస్టిక్ మనం ఇన్సర్ట్ చేయడానికి కావాలి కదా ప్లేస్, అందుకనమాట అలా వదులుతాము. మీకు స్టిచ్ చేస్తుంటే తెలిసిపోతుందండి ఆ క్లాత్ మొత్తం ఎక్కడ దాకా కింద దాకా వస్తుందో. మీకు అది క్లాత్ రావట్లేదంటే ఏంటి, అక్కడ స్టిచ్ అయిపోతుందని మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వేసారు కదండి, ఆ స్టిచ్ అనేది మీకు కనిపిస్తుంది. అక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి మీరు మళ్ళీ గట్టిగా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఆ లోపల నుంచి ఆ క్లాత్ మొత్తం తీస్తే చూడండి ఇట్లా ట్యూబ్లా ఫామ్ అయింది కదా. అక్కడ నేను గ్యాప్ ఉంచాను. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదండి, 1 ఇంచ్ గ్యాప్ అదనమాట. అది ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. ఇప్పుడైతే ఎలాస్టిక్ అయితే దగ్గర 9 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 9 ఇంచెస్ తీసుకున్నాను. జస్ట్ 8, 7.5 అయినా సరిపోతుంది. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఒక 1 ఇంచ్ ఎక్కువే పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా పినిస్తో మన లెహంగాకి డోరీ ఎలా అయితే వేస్తామో సేమ్ అట్లాగే ఎక్కించేసుకొని, ఇక్కడైతే బెలూన్కి మనం ఎలాగ ముడి వేస్తామండి సేమ్ అట్లాగే వేసేయండి. ఇలా వేస్తేనే మీకు గట్టిగా ఉంటుంది, ఎలాస్టిక్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇంతేనండి. ఇలా చేసిన తర్వాత ఎలాస్టిక్ మొత్తం లోపలికి ఇన్సర్ట్ అయ్యేటట్టు మొత్తం అడ్జస్ట్ చేసేసుకోండి ఆ బ్యాండ్ మొత్తం. ఓకేనండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకుని ఎక్కడైతే గ్యాప్ అయితే మనం ఎలాస్టిక్ వేయడానికి ఉపయోగించామో ఆ గ్యాప్ని మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకొని గట్టిగా అది క్లోజ్ చేసేయండి. అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడ ఈ రెక్టాంగిల్ షేప్ ఎలాస్టిక్ కాకుండా రౌండ్ షేప్ కూడా యూస్ చేయొచ్చు. అది 7 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుందండి ఏ సైజ్ కన్నా. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.